మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యింది. సో ఇక్కడ ఈరోజు అయితే 24,050 నుంచి గ్యాప్ అప్లో ఉంటే పాజిటివ్ వైట్ మనం వెళితే చూసుకుంటే 24,050 నుంచి 24,200 ప్రజెంట్లో ఉంది. సో మనం అనుకునేది ఏంటంటే ఒక 200 పాయింట్లు పైకి వెళితే నెక్స్ట్ అక్కడి నుంచి మనం ఒక ఎంట్రీ పాయింట్ నోట్ చేసాం ఆల్రెడీ. అక్కడ ఆ నోట్ పాయింట్ నుంచి ఒకసారి మనం చెక్ చేద్దాం. పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా చూసి 200 అనేది ఒక రెసిస్టెన్స్ లాగా వెయిట్ చేస్తుంది. అక్కడ నుంచి రివర్స్ అవ్వచ్చు, లేదంటే అప్ సైడ్ వెళ్ళచ్చు. సో ఈరోజు పాజిటివ్ సైడ్లో ఉంది కాబట్టి మ్యాక్సిమం అప్ సైడే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో 24,211 నుంచి 24,300కి. సో ఆల్రెడీ నేను ఒక ఎంట్రీ పాయింట్ నోట్ చేశాను, అది 24,160 నుంచి. ఇప్పుడు ఒక కాల్ తీసుకుందాం 24,800. దాన్ని నేను ఒక ఎంట్రీ పాయింట్ 450 కాడ ఎంట్రీ పాయింట్ సెట్ చేశాను ఆల్రెడీ. తీసుకున్నాం 24,300 నుంచి పైకి వెళితే మన ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ కూడా రీచ్ అయిపోవచ్చు. సో ఆల్రెడీ మనం ఎంట్రీ పాయింట్ సెట్ చేసి తీసుకున్నాం. సో పాజిటివ్లో ఉంది 50 పాయింట్స్లో. ఇక్కడ నుంచి ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ టార్గెట్ పాయింట్ 543, అంటే మనం తీసుకున్న కాడి నుంచి ఎగ్జాక్ట్గా 100 పాయింట్లు. అంటే ఆల్రెడీ మనం సేఫ్ జర్నీలోనే ఉంటాం, సేఫ్ సైడ్. సో ఫస్ట్ టార్గెట్ 450 ఆర్ 440 అనుకుంటే ఫస్ట్ టార్గెట్. అక్కడ నుంచి మనం విత్డ్రాల్ అయిపోవచ్చు, ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదంటే సెకండ్ టార్గెట్ కూడా వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే పాజిటివ్లో ఉంది కాబట్టి 24,300 నుంచి పైకి వెళ్ళిన 24,300 నుంచి ఒక 20 పాయింట్స్ పైకి వెళ్ళినా మన టార్గెట్ అనేది ఈజీగా రీచ్ అయిపోతాం. సో సెకండ్ టార్గెట్ వచ్చేసి 600, 24,800 కాల్లో 600 అనేది సెకండ్ టార్గెట్ మనది. లెట్స్ చెక్ అవర్ లక్. ఇప్పుడు చూసుకుంటే మన టార్గెట్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది, ఫస్ట్ టార్గెట్. సో వెయిటింగ్ ఫర్ ది సెకండ్ టార్గెట్. ఇప్పుడు వచ్చేసి మనకి 24,250లో ఉంది నిఫ్టీ. సో 24,300కి వెళితే మనం సెకండ్ టార్గెట్ అనుకున్న 600, అంటే ఆల్రెడీ మన టార్గెట్ 545లో ఉంది కాబట్టి ఇంకొక 50 పాయింట్స్. ఆ 50 పాయింట్స్ నిఫ్టీ 300కి వెళ్తే 24,300కి వెళ్తే మనం 600కి ఈజీగా టార్గెట్ అచీవ్ అయిపోవచ్చు.
సో లెట్స్ వెయిట్.